జోసెఫ్ విజయను నాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఆయన పార్టీ తమిళ గల వెట్రి కలగం నేతలు 2029 లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించారు. అంతేకాదు విజయ్ను ఏకంగా దేశ ప్రధానిగా పదవి ప్రాజెక్టు చేస్తూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. అయితే విజయ్ను 2029 ప్రధాని అభ్యర్థిగా టీవీకే అధికారికంగా ప్రకటించలేదు. పార్టీకి చెందిన మంత్రులు నేతలు చేసిన వ్యాఖ్యలతోనే ఈ చర్చ మొదలైంది. తమిళనాడు అసెంబ్లీలో టీవీకే మంత్రి డి శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి విజయ్ను దేశ తదుపరి ప్రధానమంత్రిగా చూడాలని ఆయన వ్యాఖ్యానించారు. విజయ్ పనితీరును ప్రశంసిస్తూ భవిష్యత్తులో ఆయన ప్రధాని కావాలని ఆకాంక్షించారు. టీవీకేలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నేత నుంచి ఈ వ్యాఖ్యలు రావడంతో ఆ పార్టీ రాజకీయ లక్ష్యం తమిళనాడుకే పరిమితమా, లేక 2029 లోక్సభ ఎన్నికలలో దృష్టిని పెట్టుకొని జాతీయ రాజకీయాల్లోకి విస్తరించే వ్యూహానికి ఇప్పటి నుంచే శ్రీకారం చుట్టిందా అనే చర్చ కూడా మొదలైంది. శరత్ కుమార్ వ్యాఖ్యలకు ఒక రోజు ముందే టీవీకేకి చెందిన మరో కీలక నేత తమిళనాడు మంత్రి ఆదన్ అర్జున్ కూడా దక్షిణాది నుంచి ప్రధాని కావాలన్న వాదనను వినిపించారు. భవిష్యత్తులో దేశానికి దక్షిణ భారతదేశం నుంచి ముఖ్యంగా తమిళనాడు నుంచి ఒక ప్రధాని రావాలని ఆయన అన్నారు. దేశ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాలకు మరింత ప్రాధాన్యం ఉండాలంటే ఈ రాష్ట్రాల జాతీయ రాజకీయాల్లో మరింత బలంగా ఎదగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. డీలిమిటేషన్ అంశంపై తమిళనాడు అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆదాన్ అర్జున్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలన్నింటినీ కలిపి చూస్తే టీవీకే రాజకీయ వ్యూహం తమిళనాడు దాటి జాతీయ స్థాయికి విస్తరించే దిశగా అడుగులు వేస్తుందన్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. 2024లో రాజకీయ పార్టీని ప్రారంభించిన విజయ్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకేను అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. మే 10న ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఆగస్టు 15న విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం 100 రోజుల పాలనను పూర్తి చేసింది. రాజకీయాలకు వచ్చిన 2 ఏళ్లలోనే తమిళనాడులో అధికార పీఠాన్ని దక్కించుకున్న విజయ్ ఇప్పుడు అదే వేగంతో జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తారా అన్నదే ఆసక్తికరంగా మారింది. అయితే విజయ్కు ముందున్న సవాలు 2029 కాదు, ప్రస్తుతం తమిళనాడు పాలనే. తొలి 100 రోజుల్లో ప్రభుత్వ సంక్షేమం, విద్య, మహిళల భద్రత, వ్యవసాయం, ఉపాధి, పెట్టుబడులకు సంబంధించిన పలు కార్యక్రమాలను చేపట్టింది. మహిళల భద్రత కోసం 2545 మంది సిబ్బందితో సింగపెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టే శిశువులకు 1 గ్రామ్ బంగారం ఉంగరం అందించే తాయ్ మామన్ తంగా మోతీరాం పథకాన్ని 560 కోట్ల రూపాయలకు కేటాయించినట్లు తెలిపింది. అలాగే కమేరాజన్ అల్పాహార పథకాన్ని మరింత మంది విద్యార్థులకు విస్తరించడం, కళాశాల విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించడం, గృహ నిర్మాణానికి నిధులు కేటాయించడం, యువతకు నైపుణ్య శిక్షణ అందించడం వంటి కార్యక్రమాలను కూడా ప్రభుత్వం తన 100 రోజుల్లో పాలనలో నివేదికలా ప్రస్తావించింది. అయితే విజయ్కు ఇవన్నీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన పాలనను నిరూపించుకునే తొలి అడుగులు మాత్రమే. ఎందుకంటే తమిళనాడు సీఎంగా ఆయన పనితీరే 2029లో జాతీయ రాజకీయాల్లో ఆయనకు ఎంతవరకు అవకాశాలు ఉంటాయో నిర్ణయించనుంది. ఒకవైపు రాష్ట్రంలో పాలనను బలోపేతం చేస్తూనే మరోవైపు దక్షిణాది రాష్ట్రంలో రాజకీయ మద్దతును కూడగట్టగలిగితేనే విజయ్ను సీఎం నుంచి పీఎం అనే లక్ష్యం వైపు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక విజయ్కు జాతీయ రాజకీయాల్లో అవకాశాలు రావాలంటే తమిళనాడులో బలమైన పాలన అందించడంతో పాటు ఇతర రాష్ట్రాలను టీవీకే రాజకీయ ప్రభావాన్ని విస్తరించాల్సి ఉంటుంది. 2029 లోక్సభ ఎన్నికల్లో టీవీకే ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుంది, ఎవరితో పొత్తులు పెట్టుకుంటుంది, దక్షిణాది రాష్ట్రాలతో మద్దతు కూడగట్టగలదా, జాతీయ స్థాయిలో విజయ్కు ఇతర రాజకీయ పార్టీల నుంచి ఎంతవరకు మద్దతు లభిస్తుంది అన్నది కీలకంగా మారనుంది. ఇప్పటికే టీవీకే ఇతర పార్టీలతో పొత్తులపై చర్చలు కొనసాగిస్తున్నట్లు వీసీకే నేత తోల్ తిరుమలవలన్ వెల్లడించారు. అదే సమయంలో విజయ్ దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు, సమైక్య వ్యవస్థ, డీలిమిటేషన్ వంటి అంశాలను జాతీయ స్థాయిలో ప్రస్తావించనున్నారు. దీంతో తమిళనాడు సీఎంగా విజయ్ పనితీరు 2029లో జాతీయ స్థాయిలో ఆయన రాజకీయ అవకాశాలకు పునాదిగా మారుతుందా, సీఎం నుంచి పీఎం దిశగా ఆయన ప్రయాణం సాగుతుందా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా డీలిమిటేషన్ అంశం ఇప్పుడు దక్షిణాది రాజకీయాల్లో కీలకంగా మారింది. జనాభా ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం పార్లమెంట్లో వాటి ప్రభావం తగ్గే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా తన వైఖరిని స్పష్టం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యానికి ఎలాంటి నష్టం జరగకుండా హామీ ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు. అదే సమయంలో బలమైన రాష్ట్రాలే బలమైన భారతదేశానికి పునాది అంటూ సహకార సమైక్య వ్యవస్థకు మద్దతు తెలిపారు. అయితే ప్రస్తుతం విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్టు చేస్తున్నది ప్రధానంగా టీవీకేలోని నేతలే. శరత్ కుమార్తో పాటు మరికొందరు టీవీకే నేతలే విజయ్ను భవిష్యత్తు ప్రధానిగా ప్రస్తావిస్తున్నారు. అయితే విజయ్ను 2029 ప్రధాని అభ్యర్థిగా టీవీకే అధికారికంగా ప్రకటించిన పరిస్థితి లేదు.
అలాగే ఆయనకు జాతీయ స్థాయిలో విస్తృత మద్దతు ఇచ్చే కూటమి కూడా ఇప్పటి వరకు స్పష్టంగా ఏర్పడలేదు. మరోవైపు టీవీకే ఇతర పార్టీలతో పొత్తులపై చర్చలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. కాబట్టి 2029లో విజయ్ ప్రధాని అవుతారనేది ఇప్పుడే చెప్పడం ముందస్తు అంచనా అవుతుంది. కానీ టీవీకేలో మాత్రం సీఎం నుంచి పీఎం అనే చర్చ మొదలైందని మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. సినిమాలో సూపర్ స్టార్గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విజయ్ రాజకీయాలకు వచ్చి పార్టీని ఏర్పాటు చేశారు. తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే టీవీకేను అధికారంలోకి తీసుకువచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా 100 రోజులు పూర్తి చేసుకున్న సమయంలోనే ఆయన పార్టీ నేతలు దేశ ప్రధాని పదవిపై బహిరంగంగా మాట్లాడుతున్నారు. దీంతో విజయ్ రాజకీయ ప్రయాణం రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి విస్తరించే దిశగా అడుగులు పడుతున్నాయా అనే చర్చ కూడా మొదలైంది. సినీ సూపర్ స్టార్ నుంచి తమిళనాడు సీఎం వరకు వచ్చిన విజయ్ ఇప్పుడు సీఎం నుంచి పీఎం అనే లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నారా అన్నదే 2029 వరకు ఆసక్తికరంగా మారనుంది. కానీ అసలు పరీక్ష మాత్రం ముందుంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ తన పాలనను ఎంతవరకు సమర్థవంతంగా కొనసాగిస్తారో, ప్రజల విశ్వాసాన్ని ఎంతకాలం నిలబెట్టుకుంటారో అదే 2029లో జాతీయ రాజకీయాల్లో ఆయనకు ఎలాంటి స్థానం ఉంటుందో నిర్ణయించబడుతుంది. తొలి 100 రోజుల్లో విజయ్ ప్రభుత్వం పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లినప్పటికీ పూర్తి 5 ఏళ్ల పాలనలో ఆయన పనితీరే అసలు కొరమానంగా మారనుంది. క్యూన్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.